ఏంటి బామ్మగారు ఎవరికా 2 గ్లాసులు? ఇవాళ ఒకటో తారీఖు కాదు బాబా, నా కొడుకు జగన్ వస్తున్నాడు అని చూస్తున్నా. జగన్ బాబు టీ తీసుకో. నేను మీ జగన్ కాదమ్మా. పోయిన జగన్ తరఫు నుంచి వచ్చావు కదా, తీసుకో. జగన్ బాబు నిన్ను దేవుడు చల్లగా చూడాలి. దేశంలో అత్యధిక మొత్తం 3,000 రూపాయల పెన్షన్, అత్యధిక సంఖ్యలో ప్రతి నెల సుమారు 66 లక్షల మందికి పైగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. 1వ తేదీన టంచన్గా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించే ఏర్పాటు చేశారు జగనన్న. ఈ 58 నెలల్లో 88,651 కోట్ల రూపాయలను కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేసింది జగనన్న ప్రభుత్వం. మా నమ్మకం నువ్వే జగన్. అనయా మా హీరోకేగా కాదురా, మా హీరోకి, జగనన్నకి. అదేంటి, నీకనంటే ఇష్టం కదా? ఇష్టం వేరు, బాధ్యత వేరు. ఆ రోజు ఆరోగ్యశ్రీ లేకపోతే మన అమ్మ మనకు దక్కేదరా? వైఎస్ఆర్ చేయూత వల్ల మీ వదిన కూడా మన కుటుంబానికి ఆర్థికంగా తోడైందిరా. నీ చెల్లి కాలేజ్లో మెడిసిన్ చదువుతోందన్నా, నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావన్నా కారణం ఫీజు రీయింబర్స్మెంట్. అంతెందుకు, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన దమ్మున్న లీడర్ ఎవడున్నాడ్రా? ఒక్క జగనన్న తప్ప. చాలా రుణపడిపోయాంరా, రుణం తీర్చేసుకుందాం. అవునన్నయ్య, ఇష్టం వేరు, బాధ్యత వేరు. ఫ్యాన్ గుర్తు కొట్టేసి రుణం తీర్చేసుకుందాం. రైతునే రాజు చేసిన నిన్ను మరువలే, మళ్ళీ జగన్ ఫ్యాన్ కే ఓటు వేసి మా రుణము తీర్చుతా. జై హో జగన్. తోటి ఏమేమి చేస్తుంటావు పెన్షన్ తోటి? నువ్వు పింఛని తోట సాధారణ కార్డు చేసుకుంటా. ఓటీ అని ఓటీపీ అని డాక్టర్ కాడికి వెళ్ళాడు. సైకి దెబ్బ తాకిందా? ఆయిల్ చేసింది, ఆయిల్ చేసి నేను నా డాక్టర్ వెళ్ళాడు. మళ్ళీ ఇవాళ రమ్మన్నాడు. మా పాప తీసుకెళ్ళాక ఎలమంచి లేదు 10 పోతుంది. వాలంటీర్ల వ్యవస్థ కావాలిగా నీకు? కావాలండి వాలంటీర్. నా కాళ్ళు చేయలు రావు, నడువ అడిపోయింది. నన్ను ఓ మంచి పొద్దు మీద అడిగి తీసుకెళ్ళాలి కదా. జగన్ ఎందుకని? మాకు ఏ పథకాలు చెప్తుండని, వేరే వాళ్ళు వస్తే ఏమైతుంది? ఏదో వస్తే ఏవో ఎక్కడో పోతుండని దౌతోటి ఉంటుంది కదా మనుషులకి. జగనా అలా మా భూమిలో పట్టాలు ఇచ్చేసాడు, పేసబొక్కు ఇచ్చేసాడు. నా పేరు పూసల రామకృష్ణ సార్. నా పాపకి కరెక్ట్గా 5 నెలలు తెలిసింది సార్. ఓళ్ళు ఉందండి సార్. తీసుకెళ్ళగా అయినండి 3 సంవత్సరాలు మందులు ఆడదామమ్మా, తగ్గకపోతే అప్పుడు ఓళ్ళు సర్జరీ చేద్దాం, టంటేద్దాం ఓళ్ళకి అన్నారండి. మన జగనన్న వల్ల ఆరోగ్య మీద చేయించండి. పైసలు కూడా మళ్ళీ మనకి ఖర్చు పెట్టిన తిరిగి మళ్ళీ మనకే 8,000 వేసారు సార్. రైతు భరోసా కూడా మొన్న సార్వాకి 4 రోజులకి పడిపోయిందండి జగన్ గారి వల్ల. జగన్ గారు చేసే అన్ని మంచి పనులు చాలా బాగున్నాయి. ఆ ప్రభుత్వంలో మామూలుగా ఇలా గవర్నమెంట్ అమ్ముకుంటా లేదండి. జగన్ గారు వచ్చాక రైతుకి చాలా బాగుంది, జాబ్ బెనిఫిట్ ఇచ్చారు ఆయన జగన్ గారు. రైతుని చాలా బాగా చూస్తున్నారు జగన్ గారు. ఇంకా ఇంకా బాగా బెనిఫిట్ చేస్తాడన్న జగన్ అన్న వచ్చాక. జై జగన్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైనార్టీలకు అండగా నిలబడిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది నాడు వైఎస్ఆర్, నేడు జగనన్న మాత్రమే. 4% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలకు అండగా నిలిచారు వైఎస్ఆర్. చంద్రబాబు సీఎంగా 2014 నుంచి 2019 వరకు మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేసింది కేవలం 2,665 కోట్ల రూపాయలు. అదే జగనన్న వచ్చాక డీబీటీ ద్వారా 13,716.34 కోట్ల రూపాయలు, నాన్ డీబీటీ ద్వారా 7,545.68 కోట్ల రూపాయలు వెచ్చించి రాజకీయంగా 4 ముస్లిం ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు జగనన్న. మరో 4 ముస్లిం నేతలకు ఎమ్మెల్సీలు, 12 కార్పొరేషన్ చైర్మన్లు, 1 డిప్యూటీ చైర్మన్ పదవి, ఇంకా అనేక పదవులను ఇచ్చి రాజకీయంగా పైకి తీసుకువచ్చారు జగనన్న.
బాబు కేవలం ఎన్నికల ముందు మొక్కుబడిగా కేవలం ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చి మోసం చేశాడు. తరతరముల తలరాతల వెతలను మార్చిన నీ కథ మరువలేముగా, వెతికిన కనులలో ఆశల వెలుగులు నింపిన వేకువ నీ అడుగే కదా. చరిత ఎన్నడు చూడని పయనము, చెదిరిపోని నీ సంకల్పము, గుడిసె గుండల్లో ఊపిరే నింపే, మనసులోతుల్లో ధైర్యమై పొంగే. నువ్వే మా అక్షరం, we love జగన్ అంటుందే ప్రతి స్వరం, we love జగన్. నువ్వేలే మా వరం, we love జగన్. నీతో మేమందరం, we love జగన్. బడికెళ్లే పసిపాపలకు బంగారు భవితే చూపక, ఒక అమ్మ ఒడిలా నువ్వే మమదే పంచినావుగా. బ్రతుకంతా బరువైపోయి అలసిన అవ్వ తాతకు ఇదిగో నేనున్నానంటూ చెయ్యందిస్తున్నావుగా. హారే చూపే ఆలోచన, ఆకలి తీర్చే నీ ఆదరణ, అందరి కోసం నీలో తపన, ఆగనిదంట ఏదేమైనా. ఎన్నో ఏళ్ల కన్నీలు నేడే తుడి చేసావుగా.